Hello viewers, welcome to Telugu Scit tutorials. This is class 9 in introduction part. Actually operator overloading. కానీ లాస్ట్ క్లాస్లో రికార్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు కరెంట్ పోవడం వల్ల మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లాస్ట్ 2-3 minutes మిస్ అయింది. అది కంప్లీట్ చేసి మళ్ళీ మనం ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది ఎందుకు సపోర్ట్ చేయదు అనేది చూస్తాం. నా ఎక్కడి నుండి మిస్ అయిందంటే ఇది జస్ట్ మిస్ అయింది. ఇక్కడ క్లాస్ ఏ సూపర్ క్లాస్, క్లాస్ బి సూపర్ క్లాస్ ఉంది. క్లాస్ ఏలో ఇంట్ ఐ 10 వేరియబుల్ వాయిడ్ M1 మెథడ్ ఎక్స్ ఇంప్లిమెంటేషన్ ఉంది. ఏడు కూడా ఈ క్లాస్ బి సూపర్ క్లాస్లో కూడా ఇంట్ ఐ 20 ఉంది, వాయిడ్ M1 మెథడే వై ఇంప్లిమెంటేషన్ ఉంది. రెండు సూపర్ క్లాసెస్ ఉన్నాయి. క్లాస్ సి అనేది సబ్ క్లాస్. ఈ క్లాస్ సి సబ్ క్లాస్ క్లాస్ ఏ నుండి క్లాస్ బి నుండి వేరియబుల్స్ని మెథడ్స్ని ఇంపోర్ట్ చేసుకొని వాటిని ఇక్కడ యూటిలైజ్ చేసుకోవాలని చెప్తున్నప్పుడు ఇది చెప్పాను. I = 10, 10 + 50 60 అవుతుందని చెప్పాను. వాయిడ్ M1 ఉంది కాబట్టి M1 ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఎక్స్ ఇంప్లిమెంటేషన్ యూజ్ చేసుకుంటుంది. ఓకే అనుకున్నాం. కానీ ఇంకొక క్లాస్ బి ఉంది. ఈ క్లాస్ సి అనేది క్లాస్ ఏని వాడుకుంటుందా క్లాస్ బిని వాడుకుంటుందా యూటిలైజ్ చేసుకుంటుందా మనకు తెలియదు. క్లాస్ ఏని వాడుకుంటే 60 ఎక్స్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇప్పుడు క్లాస్ బిని వాడుకుంటుంది అనుకుంటే యూటిలైజ్ చేసుకుంటుంది అనుకుంటే I = I + 50, I ఎంత ఉందంటే 20 + 50 70 అవుతుంది. అప్పుడు వై ఇంప్లిమెంటేషన్ వస్తుంది. అప్పుడు క్లాస్ సి అనేది క్లాస్ ఏని వాడుకోవాలన్నా క్లాస్ బిని వాడుకోవాలన్నా అది కన్ఫ్యూజన్. ఇది కన్ఫ్యూజన్ సిచ్యువేషన్. అందువల్లనే జావా అనేది సరళమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. కానీ ఇట్ షుడ్ నాట్ అలో కన్ఫ్యూజన్ ఓరియంటెడ్ ఫీచర్స్. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది కన్ఫ్యూజనే. ఇక్కడే చూడండి, క్లాస్ సి అనేది క్లాస్ ఏని వేరియబుల్స్ మెథడ్ని యూటిలైజ్ చేసుకోవాలన్నా, క్లాస్ సి అనేది క్లాస్ బిలో ఉన్న వేరియబుల్స్ మెథడ్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఏని యూటిలైజ్ చేసుకుంటే 60 ఎక్స్ ఇంప్లిమెంటేషన్, బిని యూటిలైజ్ చేసుకుంటే 70 వై ఇంప్లిమెంటేషన్. సో దిస్ ఈజ్ ద కన్ఫ్యూజన్ స్టేట్మెంట్. సో ఇన్ జావా extend keyword used for inheritance, extend keyword allows only one super class, not to allow more than one super class. కాబట్టి క్లాస్ సి ఎక్స్టెండ్స్ క్లాస్ ఏనా, దట్ మీన్స్ ఇక్కడ చూడండి, క్లాస్ సి ఎక్స్టెండ్స్ క్లాస్ బినా లేదా క్లాస్ సి ఎక్స్టెండ్స్ క్లాస్ సినా, రెండు వ్యాలిడే. కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఇక్కడ క్లాస్ సి అనేది క్లాస్ ఏని ఎక్స్టెండ్ చేసుకుంటుందా లేదా క్లాస్ ఏని ఎక్స్టెండ్ చేసుకుంటుందా లేదా క్లాస్ బిని ఎక్స్టెండ్ చేసుకుంటుందా అనేది కన్ఫ్యూజన్. అందువలన ఇన్వాలిడ్. సో బై ద అబోవ్ డిస్కషన్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్సైడ్ ద జావా అంటే సో నాట్ పాసిబుల్ ఇన్ జావా. ఈ విధంగా ఇది చెప్పేటప్పుడు ఏమైందంటే పవర్ పోవడం వల్ల మిస్ అయింది. సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఇప్పుడు మనము ఆపరేటర్ ఓవర్లోడింగ్కి వెళ్దాం. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది ఎందుకు జావాలో వర్క్ కాదు అనేది మనం తెలుసుకోవాలి. దానికోసం ఇప్పుడు ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది మనం చూస్తాం. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే దిస్ ఈజ్ ద 6th పాయింట్ ఇన్ ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ జావా. 6వ పాయింట్, వై ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ జావా. ఇంతకుముందు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ జావా అనే దానికి కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది ఎందుకు ఉండదు జావా, దానికి పోయే మునుపు ఫస్ట్ వాట్ ఈజ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది తెలుసుకోవాలి.
One programming language existed when we are able to say this programming language is object-oriented programming language. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, దాన్ని ఎప్పుడు మనము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటామంటే ఇఫ్ దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిప్రజెంట్స్ డేటా, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా అనేది ఉంటే దాన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఆ డేటా కూడా దేంట్లో ఉండాలి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, దెన్ దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ద డేటా ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా మీరు అది దాంట్లో డేటా అనేది ఏ రూపంలో ఉంటుందంటే ఆబ్జెక్ట్స్ రూపంలో ఉంటుంది. వైల్ రిప్రజెంటింగ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఏ సెట్ ఆఫ్ ఫీచర్స్ వీ హ్యావ్ టు ఫాలో అని ఇంత మునుపు చెప్పుకున్నాం. ఆ సెట్ ఆఫ్ ఫీచర్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏం ఆ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీ హ్యావ్ టు ఫాలో, a set of conventions we have to follow, but these set of rules and regulations are called as object oriented features అని చెప్పుకున్నాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అనేటివి ఎన్ని మనకు జావాలో ఉన్నాయి, దాన్ని కూడా మనం ఇంత మునుపు దాంట్లో డిస్కస్ చేసుకున్నాం. ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి. క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అని 7 ఉన్నాయి. ఈ 7ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అంటాం. ఈ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది కూడా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా అది వర్తిస్తుంది. ఈ 7 నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఎందుకు అవసరము ఇక్కడ, వాట్ ఆర్ ద 7 నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అంటే తెలుసు. ఫస్ట్ వన్ ఈజ్ క్లాస్, సెకండ్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్, థర్డ్ వన్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్, ఫోర్త్ వన్ ఈజ్ అబ్స్ట్రాక్షన్, ఫిఫ్త్ వన్ ఈజ్ ఇన్హెరిటెన్స్, సిక్స్త్ వన్ ఈజ్ పాలిమార్ఫిజం, సెవెంత్ వన్ ఈజ్ మెసేజ్ పాసింగ్. ఓకే, వీటిల్లో ఈ ఓవరాల్ వీటిల్లో 7 నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్లో 4 ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్ అన్నాం. ఆ 4 ఫీచర్స్ ఏంది, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, మెసేజ్ పాసింగ్. ఇవే ఈ 4 ఫీచర్స్. ఇవి మనకు ఈ ఆపరేటర్ ఓవర్లోడింగ్కి కూడా ఇక్కడ కావాల్సి వస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ఏ పర్సన్, వాట్ ఆర్ ద వేరియస్ ఫార్మ్స్ ఫర్ దిస్ పర్సన్. ఒక వ్యక్తిని తీసుకున్నాం, ఆ వ్యక్తికి వేరు వేరు రూపాలు ఏముంటాయి. మైట్ బి ఈజ్ ఏ స్టూడెంట్, అతను ఒక స్టూడెంట్ కావచ్చు. ఈ కంప్లీటెడ్ ఎంసీఏ, అతను ఎంసీఏ కంప్లీట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఈ అప్లైడ్ ఫర్ సమ్ ఐటీ జాబ్. మీన్ వైల్ ఇన్ దిస్ గ్యాప్ he got married. When he was married, what happened? He is husband or not? At the same time, he is son to his parents or not? 1 year of time completed, he is a father to child or not? He is a father. Good. Next one, so on and so on. ఫస్ట్ అతను ఒక స్టూడెంట్గా ఉన్నాడు, తర్వాత అతను పెళ్లి చేసుకొని ఒక అమ్మాయికి హస్బెండ్ అయినాడు, తర్వాత అతను 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఒక సన్కి ఫాదర్ అయినాడు. అదేవిధంగా ఆ స్టూడెంట్ అనే అతను వాళ్ళ నాన్నకు కొడుకు అవుతాడు. ఈ విధంగా ఎన్నో ఐటీ జాబ్లో చేరినంటే ఒక ఎంప్లాయీ అవుతాడు. ఈ విధంగా రకరకాల రూపాలు, ఫస్ట్ ఒక స్టూడెంట్, తర్వాత అతను ఒక ఎంప్లాయీ, తర్వాత అతను ఒక భర్త అంటే హస్బెండ్, తర్వాత అతను ఒక ఫాదర్కి సన్. ఈ విధంగా చెప్పుకుంటే రకరకాల మార్పులు అనమాట, రకరకాల రూపాలు. దిస్ ఈజ్ కాల్డ్ ఎగ్జాక్ట్లీ పాలిమార్ఫిజం. Let us assume one person is doing PhD at Osmania University. In Osmania, that person is a student. Some trainer will come to him, some trainer will teach to him. His role is a student in Osmania. In his IT company, he is an employee. Person is single, one place he is student, in another place he is an employee. 2 forms are available or not? Person is single only, multiple views are available. ఒకసారి స్టూడెంట్గా, ఒకసారి హస్బెండ్గా, ఒకసారి ఎంప్లాయీగా, ఒకసారి సన్గా, రకరకాల రూపాలు ఉన్నాయన్నమాట. ఇదే విధంగా 2 cases ఆర్ దేర్. విచ్ కేస్ ఈజ్ బెటర్ అంటే కేస్ 1 కోర్ జావా టాట్ బై 1 ఫ్యాకల్టీ అనుకున్నాం. ఇంకో కేస్ 2 వచ్చి కోర్ జావా టాట్ బై 5 ఫ్యాకల్టీ మెంబర్స్. విచ్ వన్ బెటర్ ఫర్ యూ? మోర్ దెన్ 1 ఫ్యాకల్టీ ఆర్ 1 ఫ్యాకల్టీ?
అది రకరకాల వ్యక్తుల పట్ల రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ పాలిమార్ఫిజం ఈజ్ ఫ్లెక్సిబిలిటీ. దిస్ ఈజ్ ద కన్క్లూజన్. ఫ్లెక్సిబిలిటీ అంటే తెలుసు కదా, పట్టు విడుపులు. మనకి ఇది కావాలంటే ఈ ఆప్షన్ వాడుకోవచ్చు, ఇది వద్దు అనుకుంటే ఇంకొక ఆప్షన్ వాడుకోవచ్చు. ఈ విధంగా మనం మార్చుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఈ పాలిమార్ఫిజం అనే దాంట్లో మనకేముందంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది ఉంది. దీన్నే తీసుకొని మనం డిస్కస్ చేసుకోబోతాం. ఇదే ఈ పాలిమార్ఫిజం అనేది. పాలిమార్ఫిజంలోని మనకు ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది ఉంది. సో నౌ ఈ పాలిమార్ఫిజంలో మనకు రెండు రకాల పాలిమార్ఫిజం ఉంది. స్టాటిక్ పాలిమార్ఫిజం, అనదర్ వన్ ఈజ్ డైనమిక్ పాలిమార్ఫిజం. ఫస్ట్ వన్ స్టాటిక్ పాలిమార్ఫిజం. స్టాటిక్ పాలిమార్ఫిజం అంటే ఏంటి? ఫస్ట్ వన్ స్టాటిక్ పాలిమార్ఫిజం అంటే ఏమో చూస్తాం. ఇఫ్ ద ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ ఎగ్జైటెడ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ని కంపైలేషన్ చేసాం, దెన్ దట్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టాటిక్ పాలిమార్ఫిజం. దాన్ని ఓవర్లోడింగ్ అని కూడా అంటాం. దాన్ని ఏమంటామంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాం. అదేవిధంగా డైనమిక్ పాలిమార్ఫిజం కూడా ఉంది. If the program is existed at runtime, then that program is called as a dynamic polymorphism. అది కంపైలేషన్ టైంలో ఉంటే దాన్ని స్టాటిక్ పాలిమార్ఫిజం అంటాం. రన్ టైంలో ఉంటే దాన్ని డైనమిక్ పాలిమార్ఫిజం అంటాం. అంటే స్టాటిక్ పాలిమార్ఫిజం అనేది కంపైలేషన్ టైంలో ఉంటుంది. ఇది అలా లేకుండా మనకు డైనమిక్ పాలిమార్ఫిజం ఉంది. డైనమిక్ పాలిమార్ఫిజం, ఈ డైనమిక్ పాలిమార్ఫిజం అనేది రన్ టైంలో జరుగుతుంది కాబట్టి దీన్ని రన్ టైం ఆర్ డైనమిక్ పాలిమార్ఫిజం అంటారు. రన్ టైం, దిస్ ఈస్ రన్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒకటి తీసుకు, ఇఫ్ యూ కమ్ ఫర్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ టైప్స్ ఆఫ్ ఓవర్లోడింగ్స్ ఆర్ అవైలబుల్. మెథడ్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాం. చూడండి, ఇక్కడ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఈజ్ ఏ రేర్లీ యూజ్డ్ ఫీచర్ ఇన్ జావా అప్లికేషన్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్ ఓరియంటెడ్ ఫీచర్. ఎప్పుడైనా మనం దాన్ని డిఫైన్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్, మోర్ నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ కావాల్సి వస్తుంది. యాక్చువల్గా జావా ఇంటర్నల్ రిక్వైర్మెంట్, జావా హెస్ డిఫైన్డ్ సమ్ ఆఫ్ ది ప్రీ డిఫైన్డ్ ఆపరేటర్స్ యాజ్ ఓవర్లోడెడ్ ఆపరేటర్స్ with fixed functionalities, but Java has not given any environment to define operator overloading explicitly at developer level. For example, ఒక ప్లస్ ఏ ఉంది, 2 + 3 అని అంటాం, అది 5 అవుతుంది. దానికోసం మనం అడిషన్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. అదే ఈడ రాధా ప్లస్ కృష్ణ అన్నప్పుడు ఈ ప్లస్ అనేది రాధాను కృష్ణను ఏం చేస్తుంది? కాన్కాటినేషన్ చేస్తుంది, అంటే రెండింటిని కంబైన్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే, అది రెండు, ఈడ ప్లస్ అనేది రెండుగా యూజ్ అవుతుంది. ఒకటి ఏంటంటే అడిషన్ చేయడానికి, ఇంకొకటి వచ్చి కాన్కాటినేస్ అంటే 2 స్ట్రింగ్స్ని జాయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ విధంగా ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది ఉంది. ఇప్పుడు వాట్ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్ యాక్చువల్లీ అంటే, ఇన్ C++ ఫంక్షన్ ఓవర్లోడింగ్, బట్ ఇన్ జావా మెథడ్ ఓవర్లోడింగ్. రెండు ఒకటే. C++లో ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం, కానీ జావాలో అదే ఫంక్షన్ ఏమంటాం? మెథడ్ అంటాం, మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. టర్మినాలజీ ఈజ్ డిఫరెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే, మనం ఒక ఫంక్షన్ని రెండు మూడు విధాలుగా, అంటే ఇఫ్ వీ డిక్లేర్ మోర్ దెన్ వన్ మెథడ్ విత్ ద సేమ్ నేమ్ అండ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ లిస్ట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఓ ఫంక్షన్ ఉంది, దాన్ని 2-3 ప్లేసుల్లో మనం 2-3 విధాలుగా ఏం చేస్తామంటే డిక్లేర్ చేస్తాం. If you declare more than one method with the same name and with the different parameters list, then it is called as a method overloading. For example, ఇది ఒక బిట్ కన్ఫ్యూజన్ ఫంక్షన్ అయినప్పటికీ మనం చూస్తాం.
ఇక్కడ చూడండి, క్లాస్ ఏ అని తీసుకున్నాం. క్లాస్ ఏకి ఇక్కడ మెథడ్ తీసుకుంటాను, వాయిడ్ యాడ్ అనేసి. ఇది ఒక మెథడ్ నేమ్ తీసుకొని దీంట్లో నేనేం చేస్తానంటే ఇంట్ ఐ అనే ఒక వేరియబుల్ కామా ఇంట్ జే అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ మెథడ్ లోపల అడిషన్ ఆపరేషన్ ఏదో అడిషన్ చేస్తున్నాను. అదేవిధంగా వాయిడ్ యాడ్ ఈ మెథడ్ లోపల ఏం చేస్తున్నా అంటే ఫ్లోట్ మళ్ళీ సమ్ F1 కామా ఫ్లోట్ F2 అని ఇంకొక 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను. ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే సమ్ అడిషన్ ఫంక్షన్ చేస్తున్నాను. సో ఇదే విధంగా వాయిడ్ యాడ్ అని థర్డ్ మెథడ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, వాయిడ్ యాడ్ క్లాస్ ఏలో అది ఆ మెథడు, వాయిడ్ యాడ్ అన్నీ, కానీ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఇంట్ ఐ, ఇక్కడ వచ్చి ఇంట్ జే, 2 ఆర్గ్యుమెంట్స్. డేటా టైప్ వచ్చి ఇంట్. ఇక్కడ ఫ్లోట్ F1, ఫ్లోట్ F2, డేటా టైప్స్ డిఫరెంట్. ఇక్కడికి వస్తే మనం స్ట్రింగ్ తీసుకుంటాం, స్ట్రింగ్ S1 అనుకున్నాం కామా అలాగే స్ట్రింగ్ S2. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్, కానీ ఈ ఆర్గ్యుమెంట్స్ ఏమంటే స్ట్రింగ్ టైప్. ఇక్కడ కూడా అడిషనే, అడిషన్. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే వాయిడ్ యాడ్ ఇంట్ డేటా టైప్ ఇంట్ ఐ ఇంట్ జే. ఇంట్ ఐ ఇంట్ జేని ఇక్కడ ఫ్లోట్ ఓవర్లోడ్ చేసింది, ఫ్లోట్ F1, ఫ్లోట్ F2. ఇంట్ డేటా టైప్ ఏంగా మారిందంటే ఫ్లోట్గా మారింది. అదే ఫ్లోట్ ఇక్కడ ఏంగా మారిందంటే స్ట్రింగ్గా మారింది. స్ట్రింగ్ S1, స్ట్రింగ్ S2. సో ఫస్ట్ ఫంక్షన్ని ఇంటిని ఓవర్లోడ్ చేసింది ఫ్లోట్ను ఓవర్లోడ్ చేసింది స్ట్రింగ్. దీన్ని ఇట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్లోడింగ్. హౌ మెనీ క్లాసెస్ ఆర్ దేర్? ఓన్లీ 1 క్లాస్, క్లాస్ ఏ. ఇక్కడ క్లాస్ ఏ క్లోజ్ చేసేస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఓన్లీ 1 class I have taken. How many methods I have taken అంటే 3 methods, void add, only 1 method. But our parameters are overloaded, int I, int j, float F1, float F2. ikkada string S1, string S2. In all 3 methods, method name is same, but arguments or parameters list are different. Int data type, here float data type, or float data type overloaded by string data type. In the first parameter list, 2 integer variables. In the second list, 2 float variables. In the third method list, string variables we provided. Addition operation is going over these variables. This representation as method overloading. ఈ total దీన్నంతా ఏమంటారంటే method overloading అంటారు. Method overloading. So this is method overloading. Example is this. Next, coming to operator overloading. What is the meaning of operator overloading అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇన్ జావా ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అనేది మన కాన్సెప్ట్. అందువల్లనే బికాస్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఈజ్ రేర్లీ యూజ్డ్ ఫీచర్ ఇన్ జావా అప్లికేషన్ డెవలప్మెంట్. ఎట్లా? ఇఫ్ వీ డిక్లేర్ ఎన్ ఆపరేటర్ విత్ మోర్ దెన్ 1 ఆపరేషన్ or functionality or purpose, then that operator is called overloaded operator, and that process is called operator overloading. Enti my operator is single, but this operator how many functionalities? Multiple functionalities we have to provide. If it is the case, that process is called operator overloading. Example for operator overloading చూస్తాం. ఇక్కడ చూడండి, int a 10, int b 20, int c is equals to a plus b. Plus is for arithmetic addition. System.out.println c అంటే
10 ప్లస్ 20 యాడ్ చేసి సిలో స్టోర్ చేస్తుంది. ఇక్కడ ప్లస్ అనేది దేనికి యూజ్ చేస్తున్నాం? అడిషన్ ఆపరేషన్కి చేస్తుంది. అలాగే కింద వస్తే కేస్ 2, ఇది వచ్చి కేస్ 2. ఈ కేస్ 2లో string SR1 is equals to ABC, string SR2 is equals to DEF, string STR3 is equals to STR1 and STR2, ABC plus DEF. ఇక్కడ కూడా ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. 2 నెంబర్స్ని యాడ్ చేసింది, అర్థమెటిక్ అడిషన్. ఇక్కడ ప్లస్ ఉంది, 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేయాలి, దాన్ని స్ట్రింగ్ కాన్కాటినేషన్ అంటారు. system.out.println st3r అన్నప్పుడు str1లో ఉన్న ఏబిసి ప్లస్ str2లో ఉన్న డిఈఎఫ్, రెండు ఏబిసి డిఈఎఫ్ అనే అవుట్పుట్లో వస్తుంది. దీన్ని ఏమంటారంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటారు. హియర్ ఇన్ ద ఫస్ట్ కేస్ ప్లస్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ అర్థమెటిక్ అడిషన్. ఓకే, వాట్ ఈస్ ద అవుట్పుట్ అంటే 30 is the output. This is okay. In the second case, plus operator is used for concatenation operation. So for that, ఈ ప్లస్ ఆపరేటర్ ఏం చేసిందంటే కంబైన్ చేసింది, ఏబిసిని డిఈఎఫ్ని కంబైన్ చేసి ఏబిసి డిఈఎఫ్ అనే అవుట్పుట్ వచ్చింది. ఇన్ బోత్ కేసెస్ ప్లస్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్. ఇక్కడ ప్లస్ ఆపరేటరే, ఇక్కడ ప్లస్ ఆపరేటరే. ఓకే, హౌ మెనీ ఫంక్షనాలిటీస్ ఆర్ అవైలబుల్ అంటే 2 functionalities available. First one is arithmetic addition, second one is string concatenation. So operator is single, plus functionalities are different. This operator is overloaded operator. This process is operator overloading. Now why operator overloading is not possible in Java అనేది important. It is very rarely used feature in జావా అప్లికేషన్. ఇది అంత ఎక్కువగా జావాలో ఉపయోగించరు. జావా అప్లికేషన్ డెవలప్మెంట్లో ఆల్మోస్ట్ ఆల్ డెడ్ అనమాట ఆపరేటర్ ఓవర్లోడింగ్. నో యూటిలైజేషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ దిస్ కాన్సెప్ట్. బికాస్ ఆఫ్ దిస్ జావా ఈజ్ నాట్ పుట్ కాన్సన్ట్రేషన్ ఆన్ దట్. అదే కాకుండా ఇట్ ఈజ్ ఏ బిట్ కన్ఫ్యూజన్ ఓరియంటెడ్ ఫీచర్. ఎందుకంటే వన్ టైము అడిషన్ చేస్తుంది, ఇంకోసారి కంబైన్ చేస్తుంది. కాబట్టి because of these reasons operator overloading is not existed inside the Java programming language. ఇది conclusion. ఓకే, ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.